ప్రార్థన ఎలాగ ఉండాలండి? అలవాటుగా ఉండాలి. 6వ అధ్యాయం మార్కు సువార్త 46వ వచనం. మార్కు సువార్త 6:46. ఆయన వారిని వీడుకొల్పి ఏం చేయడానికి? ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాడు. ఏం చేశాడు ఆయన? ఆయన వారిని వీడుకొలిపి అంటే విడిచిపెట్టి ఏం చేయడానికి వెళ్ళాడు? ప్రార్థన చేయడానికి. ఎక్కడికి వెళ్ళాడు? కొండకు వెళ్ళాడు. ఆయన ఎవరైనా వెనకాల ముళ్ళుగర పెట్టి ఎల్లు ప్రార్థన చేసుకో, 3అవుతుందిగా లే ప్రార్థన చేసుకో, 4అవుతుందిగా లే ప్రార్థన చేసుకో, అరే లెగరా పొద్దున్నే తెల్లవారుజామున ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, లెగరా అరే. ఈ కార్యక్రమాలు ఏమీ లేవు. బలవంతంగా ప్రార్థన చేయించడాలు ఏమీ లేవు. వెదర్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్ యాక్సెప్ట్, నువ్వు అంగీకరించు అంగీకరించకపో, ఇది సత్యం. ఇదేంటండి? అది సత్యం. సమయంతో సంబంధమేమీ లేదు. నువ్వు విశ్వాసివై ఉండాలి. నువ్వు నిజంగా విశ్వాసివైతే తనకు మొర్రపెట్టు వారికి, అంటే నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన ఎలా ఉన్నాడంట? సమీపంగా ఉన్నాడు. నిజంగా మొర్రపెట్టాలి. ఉత్తి మొర కాదు ఇది. ఇదే మొర అంట? నిజమైనటువంటి మొర. నిజంగా ప్రార్థన చేసే వారికి ఆయన సమీపముగా ఉన్నటువంటి దేవుడైన. లూకాసు వార్త 6:12. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ఏం చేయడానికండి? ప్రార్థన చేయుటకు ఎక్కడికి వెళ్ళాడంట? ఆయన కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఎప్పుడిది? దేవుణ్ణి ప్రార్థన చేయడానికి ఎప్పుడు గడిపాడినా? రాత్రి గడిపాడు. వి కౌంట్. పాస్టర్ గారు ఏం చెప్తారంటావా? మనం ఏం చేస్తాం? టైము ఇంకా చెప్తున్నాడు ఇంటినా. అలసట మనకి కూర్చోవాలంటే దేవుని సన్నిధిలో అర్థమవుతుందండి. నువ్వంత భారంగా కూర్చుంటే దేవుడు నీ పట్ల కార్యం చేయడు. దేవుని సన్నిధిలో నువ్వు భారంగా కూర్చోవడం కాదు. పనికెళ్ళి అలాగే చేస్తావా? సినిమా హాల్ అలా కూర్చుంటావా? సీరియల్ ముందు అలా